మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పలు ఆలయాల్లో భక్తులతో కిటకిటలాడింది. చిత్తూరు జిల్లా మొగలి ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొగలి గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మొగలీశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అలాగే సిఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బంద్ ఏర్పాటు చేశారు. ఆలయంలో భక్తులకు కనువిందుగా చెక్క భజనలు, కోలాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ గుడి చోళరాజుల కాలం నుంచే ఇక్కడ దక్షిణ కాశీగా ఇక్కడ వెలుస్తుంది. అదేవిధంగా మిరియాల వ్యాపారస్తుల చేత ఈ గుడి నిర్మించబడింది. అది చోళరాజుల కాలంలోనే స్వామి ఇక్కడ మిరియాల వ్యాపారస్తుల చేత చోళరాజుల కాలంలో నిర్మించబడింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు, సోమవారాలు విశేషంగా ఉంటాయి. ఇది దక్షిణ కాశీగా కూడా స్వామి పేరు ప్రఖ్యాతి ఉంది స్వామికి. అదేవిధంగా సంతానానంద స్వామి మొగలీశ్వరుడుగా చాలా మందికి ఆ పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. ఆ విధంగా స్వామి ఇక్కడ మొగలీశ్వరుడుగా వెలిసారు. అనేక మందికి అనుగ్రహం స్వామి ద్వారా జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సరంలో 2025 సంవత్సరం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. దానికి సాక్షాత్కారం భక్తుల జనసందోహం అంతా మనం చూడొచ్చు. ఆ విధంగా స్వామి ఇక్కడ దక్షిణ కాశీగా మొగలీశ్వరుడుగా ఎన్నో సంవత్సరాలుగా చోళరాజుల కాలం నుంచి ఇక్కడ ఉద్భవమై అనేక మంది మహాశివరాత్రి పురస్కరించుకుని మొగలిలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మొగలేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం గత 22 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చిత్తూరు జిల్లా గుడియత్తం చెందిన కుటుంబ సభ్యులు సంఘం పేర్కొన్నారు. ఈ సందర్భంగా శంభోగం మాట్లాడుతూ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మొగలీశ్వర దేవస్థానం వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2 రోజుల పాటు సుమారు 6,000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుడియాతంకు చెందిన వెంకటేష్, కౌన్సిలర్ దినాకర్, ఏకాంబరం, అన్బుక రసూల్ తదితరులు పాల్గొన్నారు. குடியாத்த நகர பொதுமக்களோட ஒத்துழைப்போட பொருளாதார உதவி வசூல் பண்ணி இந்த கோயில் திருப்பண மண்டபத்தில் 22 வருஷமா அன்னதானம் போடுறோம். இது கோயில் சார்பாக எங்களுக்கு இலவசமாக ஒரு அனுமதி வழங்கி இந்த இடத்த எங்களுக்கு ஒதுக்கியிருக்காங்க. இதை நாங்கள் ஒரு 6 பொதுமக்கள் சார்பாக ஒரு 5 குடும்பம் முகலீஸ்வரர் அதோட ஒரு 5 குடும்பம் ஒன்றா இணைந்து வசூல் பண்ணி இந்த அன்னதான சேவையை நாங்கள் செய்கிறோம். இதுக்கு தொடர்ந்து 22 வருஷமாக செய்கிறோம். ஆண்டவன் அருளால் இந்த அன்னதானம் எங்கள் குடும்ப தலைமுறையோடு அடுத்தடுத்து காலகாலமாக இந்த முகலீஸ்வரர் அருள் எங்களுக்கு கொடுக்கணும். நாங்கள் குடியாத்தம் நகர மக்கள் இந்த ஆந்திரா பகுதியில் பல்வேறு ஜில்லா, சித்தூர், பங்கார்பேட்டை முகலீஸ்வரர் ஆலய அன்னதானம் என்றைக்கு நாங்கள் செய்யணுன்னு ஆண்டவனே வேண்டிக்கிறோம். இதற்கு இந்த ஆந்திராவோட அரசாங்கம், பொதுமக்கள், கோயில் அலுவலக பணியாளர்கள், அதிகாரிகள், ஜமீன்தார் அவங்க எல்லாரும் எங்களுக்கு மிகப்பெரிய ஒத்துழைப்பு தராங்க. உங்களுடைய ஆதரவும் எங்களுக்கு என்றைக்கு இருக்கணும். இந்த அன்னதானம் எங்களுக்கு சிறப்பாக நடக்க முகலீஸ்வரர் அருள் எங்களுக்கு என்றைக்கும் கிடைக்கும்னு ஆண்டவர் வேண்டிக்கிறோம். என்னாருடைய சிவனையை போற்றி எந்நாட்டோருக்கும் நிறைவாக போற்றி குடியாத்த நகர சார்பாக ஆங்கில தமிழ்நாடு, ஆந்திரா சிவபக்தர்களுக்கு எங்களுக்கு மகா சிவராத்திரி நல்வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறோம்.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా జీడి నెల్లూరు మండలంలో మార్చి 1న పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి గంగాధర్, నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ ప్రజావేదిక స్థలాన్ని పరిశీలించారు. పెన్షన్ పంపిణీతో పాటు సంబంధిత శాఖల ద్వారా పంపిణీ చేసే అంశాలపై చర్చించి అందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ మొదటిసారిగా గంగాధర్ నెల్లూరులో పెన్షన్ కార్యక్రమంలో విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. అందరికీ నమస్కారం. మన సీఎం గారు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు 1వ తేదీ జీడి నెల్లూరు నియోజకవర్గంలో జీడి నెల్లూరుకి హెడ్ క్వార్టర్స్కి వస్తున్నారు. ఇక్కడ అన్ని కార్యక్రమాలు మేము అన్ని దగ్గరుండి ఏర్పాటు చేస్తున్నాము. అన్నీ చాలా బ్రహ్మాండంగా వెళ్తుంది. సార్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ కానీ అన్నీ కూడా టైట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఫస్ట్ ఈ గ్రామంలో వచ్చి గంగాధర్ ఎస్సీ కాలనీలో ఫస్ట్ ఒక హౌస్లో వచ్చి పెన్షన్ ఇస్తారు. దాని తర్వాత సెకండ్ వచ్చి బీసీ కాలనీకి వెళ్ళి పెన్షన్ ఇస్తారు. ఇక్కడే ఒక స్టాల్ కూడా ఉంటుంది. ఆ స్టాల్లో వచ్చి ఈ నియోజకవర్గానికి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తాము. అందులో అన్ని విధాల ఏమేమి స్టాల్స్ ఉంటాయో అన్నీ కూడా చూపించి ఈ 8 నెలల్లో డెవలప్మెంట్ చేసింది సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, దాని తర్వాత ఆల్రెడీ తచ్చూరు రోడ్డు వెళ్తుంది, 6 లేన్ రోడ్డు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి మన నియోజకవర్గానికి సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర మేము రిక్వెస్ట్ చేస్తాము. ఈ తచ్చూరు రోడ్లో ఇండస్ట్రీ కావాలని కూడా మేము రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ కూడా ప్రిపేర్గా ఉన్నాము. ఇక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉండే ఆర్డీఓ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని మేము అందరూ కూడా డే అండ్ నైట్ పనిచేస్తున్నాము. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రులు వచ్చి జనాలందరినీ కలిసి ఒక చిన్న మీటింగ్ కూడా ఉంటుంది. అక్కడ ఉద్దేశించి ఈ లోకల్గా ఉండే విలేజ్ని ఉద్దేశించి మాట్లాడతారు, పెన్షన్లు ఇస్తారు. ఇది కాకుండా మేము 10 ఆటోలు ఊరుగా ఉండే వాళ్ళకి మన నియోజకవర్గం తరఫున మేము రెడీ చేశాము. దాన్ని సీఎం చేతుల మీదుగా ఊరుగా ఉండే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం లేకుండా ఉండే వాళ్ళకి ఆ ఆటో ఎవరికి కావాలో డిజైర్గా ఉండే వాళ్ళకి వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఇస్తే బాగుంటుందంటే వాళ్ళకి 10 ఆటోలు ఇవ్వబోతున్నాము. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్కి లేదని వైసీపీ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసెంబ్లీలో చిత్తూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే తన స్థాయిని మరిచి మాట్లాడడం తగదని సూచించారు. అదృష్టం కొద్దీ ఈ విషయంలో మాయాజలంతోనో చిత్తూరులో గురిజాల జగన్మోహన్ గెలిచారని తన పాలనపై దృష్టి పెట్టాలని కోరారు. అసెంబ్లీలో ఆర్టీసీ బస్సు కొత్త సర్వీసులపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. అతని మీద లిక్కర్ ఎంక్వైరీ జరుగుతూ ఉందని తెలిసి 3 మాసాలుగా దేశం వదిలి పారిపోయారో ఎక్కడ జాడ తెలియడం లేదు అనే విధంగా ఒకటి రిలీజ్ చేశారు. మీడియా వాళ్ళకి నేను చెప్తున్నాను, నారాయణ స్వామి అనే వ్యక్తి మచ్చ లేకుండా పాలించినాడు. 78లో నుంచి రాజకీయాల్లో ఉండి ఏ రోజు కూడా ఆయన చిన్న తప్పు చేయని వ్యక్తి, ₹1 లంచం తినటువంటి వ్యక్తి. ఆయన దేశం వదిలి పారిపోవాల్సినంత దుస్థితిలో ఆయనకు అవసరం లేదు. తన కుమార్తె జర్మనీలో ఉంది కాబట్టి వాళ్ళ కుమార్తె దగ్గరికి 2 మాసాలు 3 మాసాలు అక్కడ ఉండొద్దాం అనే విధంగా వెళ్ళాడే తప్ప భయపడో బెదిరిపోయో పరిగెత్తి వెళ్ళిపోయే వ్యక్తి నారాయణ స్వామి గారు కాదు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నా మాటలు ఏమంటే, ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకుల హోదా గురించి గవర్నర్ను బెదిరిస్తున్నారు అనేసి. అయ్యా గురిజాల జగన్ గారు ప్రతిపక్ష హోదా అనేది 10% మెజారిటీ ఉంటేనే ఇవ్వాలనేది ఎక్కడ కానీ చట్టంలో లేదు.
గతంలో ఢిల్లీలో 3 సీట్లకే పరిమితమైనటువంటి మీ కూటమి పార్టీ అయినటువంటి బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పించినారు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారు. అది మీరు గమనించాలని మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా అతనికి ఏమొస్తుందో రాదో అతనికి ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవితో అసెంబ్లీకి రావాలి అని ఈ దేశంలోనే 5 లక్షల మెజారిటీతో గెలిచిన ఎంపీగా గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతనికి అసెంబ్లీలో ఏ విధంగా రావాలి ఏ విధంగా రాకూడదు అనేది అతని కంటే గొప్పగా తెలిసిన వ్యక్తి ఎవరు లేరు. నువ్వు అదృష్టం కొద్దీ ఈవీఎంల మహిమతో ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు కాబట్టి నీ స్థాయికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నేను కాదనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే, చిన్నప్పుడు టీవీల్లో డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలను చూసేవాళ్ళం. నీకు ఇన్ని మార్కులు వచ్చాయని అంటే డిఎల్ అంటే లేదు లేదు నాకు 100కు 100 వచ్చాయి అని జగన్మోహన్ రెడ్డి అనేవాడు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్లో జంప్స్. ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యున్నత విద్యాశాలలో చదువుతున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా విద్య చదువుకున్న రోజుల్లో కూడా మంచి ఇంటెలిజెంట్, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నీలాంటి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడారు కాబట్టి డిఎల్ రవీంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రాజకీయం అనేది కనుమరుగైపోయి మూలలో కూర్చోన్నాడు అనేది. మహాశివరాత్రి శుభ సందర్భంగా పుంగనూరులో వెలిసిన శ్రీ కాశ విశ్వేశ్వర స్వామివారికి మహాలింగోద్భవ అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, చెరుకు, పాలు భస్మాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు కర్పూర హారతులు చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో శివనామస్మరణంతో మారుమ్రోగాయి. नमो वृक्षेभ्यो केशेभ्यो नमस्ताराय नमः शंभवे तमे उभवे नमः शंकराय तमे स्कराय नमः शिवाय शिवत्राय नमः शिवाय नमः शेषाय प्रेण्याय नमः शिवत्याय प्रवाह्याय नमः योन्याय प्रवथ्याय नमः किरुचराय क्षेणाय नमः कवर्धने भागं सव्याय रस्याय नमः सुष्याय हृत्याय नमः लोप्याय लोप्याय नमः उव्याय सूर्याय नमः प्रणाय परमसत्याय नमः भगवानाय वन्दे नमः आखिरते पक्षिते नमः किरिकेभ्यो देवानागुहृदयेभ्यो नमः. పుంగనూరు 17వ వార్డు వెలిసిన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయ ఆవరణంలో అగ్నిగుండం నిర్వహించారు. ఈ అగ్నిగుండ కార్యక్రమంలో అఘోర వీరభద్రేశ్వర స్వామి కథ చదివిన అనంతరం భక్తులు తమ మొక్కుబడిలో భాగంగా అగ్నిగుండం ప్రవేశించి తన భక్తిని చాటుకున్నారు.